నమస్కారం. ఈరోజు మనం ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఏంటిది? మనం ఎఫ్‌సిఆర్‌ఏ ఈ బిల్లు పాస్ చేయాలంటే పాస్ చేయడానికి పోతే బయట దేశాల నుంచి మనకు ప్రెషర్ ఎందుకొస్తుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఇది ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఏంటిదంటే మనకు బయటి నుంచి కొన్ని మన ఎన్‌జీఓస్ అని ఉంటాయి. అంటే ఇవేం చేస్తాయంటే మనకు ఫారిన్ నుంచి ఫండింగ్ చేస్తారు మన దేశానికి. ఫారిన్ అంటే ఉన్న దేశాల నుంచి అమెరికా నుంచి గానీ, యూరప్ నుంచి కొన్ని దేశాలు మనకు ఫండింగ్ చేస్తాయి. అయితే ఈ పైసలు మన దేశంలోకొచ్చి చదువుకోవడానికి పిల్లలకు స్కూల్‌లు గానీ, హాస్పిటల్స్ గానీ ఇట్లాంటి కొన్ని ఇస్తుండ్రు. లేని వాళ్ళకి ఇల్లు కట్టియడం ఇట్లాంటివి చేస్తారు. అయితే ఇది ఇప్పుడు ఆహ్, ఇవన్నీ లెక్కలు సెంట్రల్‌కి చెప్పాలనమాట. సెంట్రల్‌కి చెప్పకుండా కొంచెం ఈ నిధులను దుర్వినియోగం చేస్తుర్రు. అంటే ఏందంటే ఈట్ల వల్ల ఫండింగ్ బయట దేశాల ఫండింగ్ తెచ్చుకొని ఇక్కడ ఈ దేశాలలోని అల్లర్లు సృష్టించడం ఇట్లాంటివి చేస్తుర్రు. అయితే ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. ముందోసారి కొన్ని క్యాన్సెల్ చేసిర్రు. ఎవరంటే మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారు. ఆహ్, వారు గూడా కొన్ని ముందు క్యాన్సెల్ చేసిర్రు. ఎందుకంటే ఇండియాల ఇవన్నీ తెస్తే ఇండియాలో కొన్ని అల్లర్లు సృష్టిస్తారు మీరు. మళ్ళీ ఇబ్బంది చేస్తారు. అంటే అంటే క్యాన్సెల్ చేయకంటే ముందే బయట దేశాలలో కొంచెం ఫండింగ్ చేసి అక్కడ మొత్తం ప్రైమ్ మినిస్టర్‌ని చేంజ్ చేయడము ఇట్లాంటివి చేసిర్రు. ఎప్పుడు ఇందిరాగాంధీ గారి పీరియడ్‌ల. ఆ టైంలో బయట దేశాలల్ల మొత్తం ప్రైమ్ మినిస్టర్‌ని చేంజ్ చేయడం, అక్కడున్న రెజిమ్ చేంజ్ చేయడం ఇట్లాంటివి చేసిర్రు. అయితే ఇందిరాగాంధీ గారు గూడా మనకు అప్పుడు ఇండియాలో గూడా అల్లర్లు సృష్టించగలరు అని క్యాన్సెల్ చేసింది. కానీ ఆమె చేసిన మేలు మనకు చాలా పెద్దదేంటంటే ఇప్పటి పాకిస్తాన్, అప్పటి పాకిస్తాన్ ఒకతానుంటే అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఒకతానుంటే ఇంకా డేంజర్ అయితుండే. మనకు చాలా మేలు చేసిందామె. ఇక్కడ చేంజ్ చేసి బంగ్లాదేశ్, ఇక్కడ పాకిస్తాన్ చేసిర్రు. ఆమె చేసిన మేలు మర్చిపోలేము మనం ఇప్పుడు. అయితే అప్పుడు ఎఫ్‌సిఆర్‌ఏ అని ఆమె ఫస్టు క్యాన్సెల్ చేసింది. ఇప్పుడు ఎఫ్‌సిఆర్‌ఏ 2.0 అని ఇప్పటి ప్రభుత్వం తెస్తుంది. అయితే ఇంతవరకు ఇది బాగుంది. వీళ్ళేం జేషిర్రంటే ఇట్లా బిల్లు తెస్తున్నామని తెలిసి అమెరికా, అమెరికా నుంచి ఒకటి భవనం అంటే కొంచెం మన రాజ్యసభ ఎట్లుంటదో అక్కడ గూడా వాళ్ళుంటారు గదా! వాళ్ళు. ఒక ఆయన ఇండియాకి వార్నింగ్ ఇస్తుండు. మీరు ఎఫ్‌సిఆర్‌ఏ గూడా క్యాన్సెల్ చేస్తే మీ దాంట్లో మొత్తం మేము ఏం జేయాలనో అది చేస్తాం. మీతోటి మొత్తం బిజినెస్ బంద్ చేస్తాం. వాళ్ళు ఏదేదో చెప్పి మొత్తం ఇండియాని బెదిరిస్తుర్రు. అంటే మెయిన్‌గా వాళ్ళకేందంటే ఎఫ్‌సిఆర్‌ఏ ఫండ్ ఇక్కడ తెస్తారు. ఎఫ్‌సిఆర్‌ఏ ఫండ్ తెచ్చి మొత్తం అల్లకల్లోలం సృష్టించాలి ఇండియాలో. ఆల్రెడీ ఇప్పుడు చ అమెరికా ఏమనుకుంటారంటే మేము ఒక్కరమే ఎదగాలి. అంటే వాళ్ళు అట్లా అనుకుంటారు. చైనా మాత్రం ఎదిగింది. ఇండియాని ఆ తప్పు చేయొద్దు. ఇండియాని ఎదగనియొద్దు ఇగ. ఇండియాలో అల్లర్లు సృష్టించాలి. ఇండియా మార్కెట్ మొత్తం మేము దోచేసుకోవాలి అని అమెరికాకు ఉంటదనమాట. దానివల్ల వాళ్ళు బెదిరిస్తుర్రు. అసలు ఈ ఎఫ్‌సిఆర్‌ఏకి ఫండ్ ఎవరిస్తారంటే డీప్ స్టేట్. డీప్ స్టేట్ అంటే ఎవరంటే అమెరికాలో మొత్తం బిజినెస్‌లు చేస్తారు గదా! కొంతమంది వ్యాపారవేత్తలు. వాళ్ళందరూ ఇండియాలో వచ్చి మార్కెట్ జేయాలి. కానీ ఇండియా ఏమంటుంది? మీరొచ్చి మార్కెట్ జేయొద్దు. ఇండియాలోనే వస్తామందురు మార్కెట్ జేసేటోళ్ళు. వీళ్ళే మార్కెట్ జేసుకోవాలి. మీరెందుకు జేస్తారని ఇండియా అంటుంది. దానికి డీప్ స్టేట్‌కి నచ్చుతలేదు. మేము మార్కెట్ జేయాలి అని. అంటే వాళ్ళందరూ కలుస్తారు వ్యాపారవేత్తలు. దాన్నే డీప్ స్టేట్ అంటారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఫండింగ్ చేస్తారు ఇండియాకి. ఫండింగ్ చేసి ఇక్కడ వాళ్ళేమంటారంటే మేము ఇండియా పేదవాళ్ళుర్రు, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇద్దామనుకుంటున్నాం. ఇండియాలో పేదవాళ్ళుర్రు, వాళ్ళకి ఇల్లు కట్టిద్దామనుకుంటున్నాం అని మొత్తం ఇదే చెప్తుంటారనమాట. కానీ మెయిన్ కారణం ఏముంటది? ఈడ అల్లర్లు సృష్టించాలి. అల్లర్లు సృష్టించడం అంటే తెలుసుగా తాజ్ హోటల్ అప్పుడు మహారాష్ట్రలో. అట్లా ఫండింగ్ చేసి ఇక్కడ కొంతమందిని ఫస్ట్ వాళ్ళు పైసలిచ్చి కొనుక్కుంటారు. మేము చెప్పినట్టు ఇయ్యాలి. వాళ్ళు బయట నుంచి వస్తారు కొంతమంది మీ ఇంట్లో దాసుకోవాలి ఆళ్ళను. వాళ్ళు అల్లర్లు సృష్టిస్తారు. సృష్టించాక వాళ్ళెళ్ళిపోతారు. మీరు వాళ్ళ గురించి చెప్పొద్దు ఇగ. ఇట్లాంటియి ఎన్నో నేను ఒక్కటి చెప్పినా, ఇట్లాంటివి వాళ్ళు ఎన్నో చేస్తారు. ఇవన్నీ చేసి ఇండియాని మొత్తం డౌన్‌ఫాల్ చేయాలి. వాళ్ళ ప్లానే అది. అసలు
మన పైసలతోటి, మన కష్టంతోటి మనం ఎదిగితే వాళ్ళకి అంతగానం కుళ్ళు. ఇది అమెరికా అస్సలు రూపం. అమెరికాకి మి అంటే అమెరికాకి శత్రువుగా ఉండడం కొంచెం డేంజర్. కానీ అమెరికాకి మిత్రుడుగా ఉండడం ఎవడేంజర్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. మీరిప్పుడు ఫండ్ మొత్తం ఎఫ్‌సిఆర్ ఫండ్ మొత్తం ఆహ్, ఇక్కడ రానియాలంటే రానియాలి. అందుకే మొత్తం అమెరికా అనేది. అయితే ఏమైందంటే మనోళ్ళు దాన్ని కొంచెం సవరణలు తెద్దామనుకున్నారు. కొన్ని డేంజర్‌గా మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు ఇండియాల. అవి కొన్ని కట్ చేద్దామని మనోళ్ళు అనుకుర్రు. అయితే వాళ్ళు అమెరికా నుంచి బెదిరిస్తుర్రు. మీరు ఒకవేళ ఇప్పుడు అట్లా చేస్తే మీతోటి మొత్తం రిలేషన్ కట్ చేసుకుంటాం. మీ బిజినెస్‌లు చేయమని అంటుంది. నెక్స్ట్ ఏమైతుందో మరి ఆ బిల్లు పాస్ చేస్తారా? అసలు తెస్తారా తారా? పాస్ అయితదో కాదో చూద్దాం. నమస్కారం. జై భారత్! జై హింద్.